చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు అయ్యప్ప కృష్ణశుద్ధి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి. పోయిన సంపదలు తిరిగి రావటం కోసం, అంటే మా పూర్వీకులు మొత్తం అంతా ఖర్చు పెట్టేశారండి, మాకు ఇవ్వలేదండి అని కంప్లైంట్ చేసేవాళ్ళు ఉంటూ ఉంటారు. బాధ అనిపిస్తుంది. అది ఎలా కంప్లైంట్ చేస్తారంటే, ఏదైనా పెద్ద పెద్ద రోడ్లలో ఏదైనా ట్రావెల్ చేస్తున్నారండి, ఇది ఇక్కడ ఉండే ఇల్లు మాదే, అప్పుడు 40 ఏళ్ల క్రితం మాదే, అమ్మేశారు అని అంటారు. సో అదే ఆల్రెడీ అమ్మేయబడింది, అది కాదు. కానీ పోయిన సంపదలు, అంటే వీళ్ళు సంపాదించుకుంది కానీ, వీళ్ళ పూర్వీకుల నుంచి రావాల్సింది చేజార్చుకున్నది కానీ, ఇవి తిరిగి వచ్చేటటువంటి పరిస్థితి అసలు ఉంటుందా అండి? ఒకవేళ ఉంటే ఎటువంటి విధి విధానాలని అనుసరించి, లేకపోతే ఏ దేవతారాధన చేసుకుని ఆ పోయిన సంపదలను తిరిగి పొందొచ్చండి? అష్టసిద్ధులు అని ఉన్నారు పేరు. అనిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాకామ్య, ఈశాన్య, ఈశత్వం, వసిత్వం. ప్రాప్తి అంటే ఏంటి? దాంట్లో పొందటమే కదా. తిరిగి పోయిందని తిరిగి పొందటం. మీకు నిజంగా అర్హత ఉండి అది మీది కాకుండా పోతే దాన్ని రప్పించుకోవడానికి మార్గం ఉంది. దానికి ముఖ్యంగా వచ్చేసి అనఘావ్రతం అద్భుతమైన ఫలితం ఇస్తుంది. విన్నారు అనఘావ్రతం గురించి? అష్టసిద్ధుల్ని పుత్రులుగా పొంది అనఘాస్వామి దత్తాత్రేయుడు అనఘలక్ష్మి సమేతుడై వాళ్ళ 8 కలశాలు కానీ 8 దర్భలతో బొమ్మలుగా చేసి కానీ అన్ని ఆవాహన చేసుకొని కనుక చేసినట్లయితే నిజంగా మీది అయ్యి మీకు రాని పరిస్థితి ఉంటే దాన్ని తిరిగి పొందడానికి అత్యున్నతమైన మార్గం అది. అద్భుతం. తర్వాత అష్టసిద్ధి నవనిధికే దాత అసవరదీన్న జానకి మాత, హనుమాన్ చాలీసాలో ఆంజనేయ స్వామి. ఎంత పెద్ద శత్రువైనా కావచ్చు, లేదు మనకి సంబంధించిన ఆస్తి కోర్టులో ఉంది, ఇక్కడ వారసులుగా ఉండే దాంట్లో వివాదాలు ఉన్నాయి, లేదు ఈయన ఎవరికో రాసేశాడు చనిపోకముందే అని ఎవరో వేళ పెట్టుకుంటారు, వాళ్ళకి ఆధీనంలో ఉంటుంది భూమి, దాన్ని రప్పించుకోవడానికి కానీ ఇలాంటి వాటికి ఆంజనేయ మూల మంత్రం మీరు గనక మన్యుసూక్తంతో సహితంగా తెల్లవాలని నూరి దాన్ని కొంచెం నీళ్ళు కలిపి దానితో ఆంజనేయ స్వామికి అభిషేకం చేసి మణిసూక్త పారాయణ చేస్తున్నట్లయితే, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మణిసూక్తంతో పాటు సున్నాల పన్నం కూడా కలిపి, సున్నాల పన్నం అంటారు. అదేంటంటే మనకి అర్హత తగిన అవకాశాన్ని దొరికేలా చేస్తుంది. దేనికి ఎవరు, ఇది వీళ్ళది, ఇది వీళ్ళకి సంబంధించింది, ఇది వీళ్ళకి దక్కాలి, అలాంటి వారిని నిర్ణయించడానికి కోసం వేదంలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. అలాంటి మంత్రం అది కూడా ఒకటి. దాన్ని కనుక పారాయణ చేసి అలానే వచ్చేసి మనం చేయలేము, చేయించుకుంటాం. వేదవని పండితుడిని పెట్టి మనకి ఈ రకమైన అవసరం ఉందండి, ఈ రకంగా నష్టం జరుగుతుంది, లేదు ఫలానా శత్రువులు మా మీద వచ్చేసి ఈ రకంగా ఇబ్బంది పెడుతున్నారు, మా దాన్ని వేరే వాళ్ళు లాక్కోవడం జరిగింది మా నుంచి మాకు దక్కకుండా, అది రకరకాల మార్గాలు ఉన్నాయి. ఏదో రకంలో మంత్రోక్తంగా చేయొచ్చు, లేదంటే వచ్చేసి కొన్ని మీకు చెప్పాలంటే కొన్ని వేరే వాళ్ళకి కాదు, నా జీవితంలో కొన్ని అలాంటివి ఉన్నాయి. చేసిన తర్వాత కొంత చాలా మంచి ఫలితాలు వచ్చిన ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పగలరా? ఒకటి, నేను పుట్టక ముందు నుంచి ఒక కోర్టు కేసు ఉందండి. 4 ఎకరాల భూమికి సంబంధించి విజయవాడ పక్కన ఇబ్రహీంపట్నం దగ్గర 4 ఎకరాల భూమి. ప్రతి కోర్టులోనూ మేమే గెలిచాం. మా తాతయ్య గారు ఆయన పొద్దున్నే బయట శ్రోత్రియం కదా, బయట తినకూడదు, అందుకని పొద్దున్నే 6ంటికి అన్నం తిని కోర్టుకు వెళ్ళి సాయంత్రం 6 తర్వాత 7ంటికి ఇంటికి వచ్చేవాడు. అలా దాదాపు వచ్చేసి ఆయన వచ్చేసి 25 ఏళ్ళ పైన ఫైట్. ఫస్ట్ మున్సిపల్ కోర్టు, తాలూకా కోర్టు, తర్వాత జిల్లా కోర్టు, అన్ని కోర్టులు అయిపోయినాయి. అవతల వాళ్ళు కూడా చనిపోయారు, అయినా కూడా కేసులు నడుస్తూనే ఉన్నాయి. చివరికి ఇవి కొన్ని చేసిన తర్వాత కోర్టు మాకు రిజిస్టర్ చేసింది. దానికి మాకు ఎదురుగుండా వచ్చాయన ఒక పెద్ద ఆయన, చాలా పెద్ద స్థాయిలో ఉన్న ఆయన, ఇవాళ మంత్రి కూడా ఆయన ఒక రాష్ట్రానికి, అలాంటి వ్యక్తి ఆయనతో కూడా పోటీ, ఆయన కూడా వదిలేసుకోవడం జరిగింది. వదిలేసుకోవడం జరిగింది. ఆ స్థలం అలానే ఉంది కానివ్వండి, కాకపోతే పని సాల్వ్ అయింది, అవుతుంది. అందులో ధర్మం ఇమిడి ఉంది, అది మీది కాబట్టి వచ్చింది, అంతే కదండి. కనిపించిందల్లా నాకే కావాలి, ల్యాండ్ వచ్చేసి మీ నాన్నగారు అమ్మేశారు, దాన్ని రావు, ఇంకెలా వస్తుంది అది మనం తిరిగి పొందటానికి. అయితే దీంట్లో ఏంటంటే, ఒకవేళ నిజంగా మీకు జాతకం రీత్యా కొన్ని అర్హతలు ఉన్నాయి, ఇది కాకపోయినా దీనికంటే మించింది కూడా రావచ్చు. అర్హతను పెంచుకోండి. ఇక్కడ మీరు ఏం చేసినా మీ అర్హతను పెంచుకోండి, తద్వారా మీకు లభిస్తుంది. అర్హతను పెంచుకోవడం అనేది మీ యొక్క ఆవశ్యకత. అంటే దానికి అక్కడ బంగారం దొరికింది, దాన్ని ఎట్లా కొంతమంది బంగారం దొరికిన తర్వాత సద్వినియోగం చేసుకున్న వాళ్ళని చాలామందిని చూశారు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు వస్తారు,
వాళ్ళు మా దాంట్లో మాకు మాట అంటారు, ఇంకో రకంగా అంటారు, లేకపోతే గవర్నమెంట్ పట్టుకుపోయిన కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే నీకు పొందినా కూడా దాన్ని తిరిగి అనుభవించలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఈ అర్హతను పెంచుకున్నాం అనుకోండి, దానికి మార్గం అదైతే వస్తుంది. అందువల్ల అనఘావ్రతం మార్గశిర బహుళ అష్టమి అనఘాష్టమి ఆ రోజున అనఘావ్రతం చేసుకోండి, వచ్చేస్తోంది నెక్స్ట్ మంతే. చేయండి. తర్వాత వచ్చేసి ఆంజనేయ స్వామిని. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి తిరిగి పొందటం కోసం దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి అర్హత పొందినటువంటి సిద్ధులు. ఆంజనేయ స్వామికి సిద్ధుడే, దత్తాత్రేయుడు వచ్చేసి గురువు రూపంలో ఉన్నటువంటి సిద్ధుడే. వాళ్ళ అనుగ్రహం పొందామంటే ఖచ్చితంగా లభిస్తాయి మనకి. అనఘాష్టమి ఎన్ని పర్యాయాలు చేయాల్సి ఉంటుంది? మీరు ఆ రోజు చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. సంకల్పం చేసి చేయండి, వెంటనే ఫలితం వస్తుంది. అది సామూహికంగా కూడా చేయిస్తూ ఉంటారు లేదా ఇంట్లో కూడా చేయించుకుంటారు? ఏది ఎక్కువ ఫలితం? నిజంగా అయితే మీ సంకల్పం మీది, మీ ఇంట్లో పెట్టుకొని మీరు విడిగా చేసుకోవటమే అత్యున్నతం. ఎందుకు అంటే అక్కడ మీకు పొందాల్సింది ప్రతి ఒక్క అష్టసిద్ధుల్ని కూడా మీకు అనుకూలంగా మలచాల్సిన బాధ్యత ఉంటుంది. సామూహికంగా చేసినటువంటి దాని ఫలితం సామూహికంగానే ఉంటుంది. దాంట్లో 1% 2% మీకు వస్తుంది తప్పితే 100% మీకే రావాలంటే మీరు ప్రత్యేకంగా మీకోసం పెట్టుకొని చేయండి, ఇంట్లో చేసుకోండి. అది చాలా విశేషం. ఇక్కడ దత్తాత్రేయ స్వామిని, అనఘాలక్ష్మిని వాళ్ళతో పాటు పుత్రులుగా ఈ అష్టాసిద్ధుల్ని మీరు పూజ చేసినట్టయితే చాలా అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. నిజంగా ఇది ఒకసారి చేస్తేనే అంటే నిత్యం చేయొచ్చు. 11 రోజులు కంటిన్యూస్గా ప్రతిరోజు వ్రతం చేసుకుంటే 11 సార్లు చేయొచ్చు, 21 సార్లు చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే ఇంకా త్వరితగతిన వస్తాయండి, అంటే ఎక్కువ సార్లు చేస్తే త్వరగానే ఫలిస్తుంది. ఎందుకంటే ఇక్కడ సంకల్పం, ఇక్కడ మీకు ఆయనకి 3 రంగులు దారం తోరంగా ఇస్తాం. సత్వ తమో రజో గుణాలు, త్రిగుణాలు. ఆ త్రిగుణాలను కూడా మన ఆధీనంలోకి తీసుకొచ్చేటువంటిది మూలం దాంట్లో ఉన్న ఉద్దేశం. కాబట్టి త్రిగుణాలను జయించే విధంగా అత్రి మహాముని అంటే త్రిగుణాలకు అతీతుడు ఆయన. అత్రి అనసూయాదేవి అంటే అసూయలేన అంటాము. అలాంటి వాళ్ళ దంపతులకు పుట్టినటువంటి కుమారుడు కాబట్టేనా తల్లి ఏదో మాటలో ఉంచడం కోసం కాదు, నేను ఇచ్చిన సర్వశిక్షణలు నావే కదా, నాకు ఇచ్చేయమంటే ఒలిచి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఆయన దత్తాత్రేయ స్వామి. అంటే అంత సిద్ధుడు ఆయన. కాబట్టి ఏంటంటే అలాంటి అనుగ్రహం కలిగితే, ఒక్క ఉదాహరణ కార్తవీర్యార్జున గురువు అనుగ్రహం ఎంత స్థితిని సాధించింది అనేదానికి విష్ణువు వచ్చినా కూడా ఆయన మళ్ళీ దత్తాత్రేయ అనుగ్రహం పొంది ఆయన సంహరించడానికి కలసిన శక్తిని పొందగలిగాడు. అంటే ఇక్కడ ఏంటంటే గురువు అనుగ్రహం కానివ్వండి, దత్తుడు కనుక అనుగ్రహిస్తే అసాధ్యం అనేది ఏమీ లేదు. మీరు కోల్పోయింది కాదు. నిజం చెప్పాలంటే మీరు అర్హతను పెంచుకుంటే మొత్తాన్ని మీ ఆధీనం చేయగలడు భగవంతుడు. అంత శక్తివంతుడు దత్తాత్రేయుడు. ఆయన ఎవరికి అపాత్ర దానం చేయడు, నీ యొక్క యోగ్యతను చూసే ఇస్తాడు భగవంతుడు. ఎవరైనా మన యోగ్యతకు తగిందే ఇస్తాడు. శివుడు కొన్ని సందర్భాల్లో బోలాశంకరుడు కానివ్వండి, దత్తాత్రేయుడు పరీక్ష పెట్టకున్నాను లేకుండా వచ్చి నీ అర్హత చూసుకున్నాను విచక్షణారహితంగా దానం చేయడు. అంటే శివుడు అలానే నా ఉద్దేశం కాదు శివుడిని. కాకపోతే ఏంటంటే భక్త సులభుడు కాబట్టి ఏదో భక్తుడు కోరాడు ఆయన అనుగ్రహిద్దాం అనేటువంటి తాపత్రయం ఎక్కువ ఉంటుంది పరమేశ్వరుడి దగ్గర. అయినా 1000 ఏళ్ళు మించే పైనే పడుతుంది ఆయన ప్రసన్నం చేసుకోవడం కూడా చరిత్రలో. ఏదైనా సరే అండి కానీ ఇచ్చేస్తాడు. ఇప్పుడు దివ్య సంవత్సరాలు అంటున్నాం మనం, అది 1000 అనేది మనం లెక్క కాదు, భగవంతుడు లెక్క వేసుకునేటువంటి 1000 ఏళ్ళు చేయగలిగితే. ఇప్పుడు కొన్ని క్షేత్రాలు ఉంటాయండి, ఇప్పుడు ముక్తేశ్వరం అంటారు, క్షణంలో అనుగ్రహం ఇచ్చింది. ఉజ్జయిని వెళ్ళండి, కొన్ని చోట్ల 1000 సంవత్సరాల ఫలితం క్షణంలో వస్తుంది. కొన్ని శివలింగాలు అలా ఉన్నాయి, అలానే కాశీలో ఉన్నాయి. ఎందుకంటే ఆ క్షేత్రాల్లో ఆ 1000 సంవత్సరాల ఫలితాన్ని క్షణం ఇచ్చే క్షేత్రాలు ఉన్నాయి. ఆ క్షేత్రాల్లో ఆ శక్తి ఉంది. మనకు శ్రీశైలం కూడా తక్కువ క్షేత్రం కాదు, అక్కడ ఉండేటువంటి బలం అలాంటిది. కాబట్టి ఏంటంటే ఆ ఫలితం వస్తుంది. ఎందుకంటే మీకు కొన్ని జలాల్లో శక్తి ఉంటుందండి, వేది అంటాం దాన్ని. ఒక నీళ్లు తాగితే ఇలాంటి ఒక నీళ్ళతో అభిషేకం చేస్తే 15 రోజులకు ఫలితం వస్తుంది ఆ నీళ్ళలో ఉన్న శక్తిని బట్టి. క్షణవేది జలం శ్రీశైల పర్యంకం అనే ప్రాంతంలో దొరుకుతుంది. ఆ ప్రాంతంలో దొరికేటువంటి జలాన్ని తీసుకొచ్చి అభిషేకం చేస్తే క్షణంలో క్షిప్రమేవ అంటాం, క్షిప్రంగా వచ్చేస్తే ఫలితం. అది శ్రీశైల కొండల్లో ఉండే కొన్ని జలాల్లో ఉంది. అది పర్యంకం అనే తటంలో ఉన్నటువంటి జలం అంటారు. అయితే ఇది అనఘాష్టమి దత్తుడికి సంబంధించింది ఒక ఇంత నియమనిష్టలు ఖచ్చితంగా పాటిస్తూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే ఏటి సూతకంలో ఉన్న వాళ్ళు అనఘాష్టమిని చేసుకోవచ్చా? చేయకూడదు. మళ్ళీ ఆ క్వశ్చన్, కామ్యాలు ఏదైనా సరే మీకు కోరికతో చేసేవన్నీ కూడా చేసినా ఫలితం వీళ్ళకు ఉండదు, చేయకూడదు. నిజంగా అయితే చేయాలి అంటే ఏటి సూతకం అనేసరికి ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నారంటే చాలామంది ఎవరైతే చనిపోయారో వాళ్ళ సంతానం, కర్మ చేసిన వాళ్ళు వాళ్ళ సంతానం, లేదంటే అన్నదమ్ములు ఉంటే వాళ్ళ సంతానం, ఇది ఎవరికి ఉండదు. కర్మ చేసిన వారు ఎవరైతే ఉన్నారో కర్తలుగా ఉన్నారు. ఎందుకంటే మనం ఏదైతే సపిండీకరణ చేస్తున్నామో అది సంవత్సరం ఎముకలను చేయాల్సిన కార్యక్రమం. కాబట్టి ఆ సంవత్సరం వరకు దీక్ష అది. కాబట్టి ఆ దీక్షలో ఉన్న వాళ్ళు కాబట్టి వాళ్ళకి నియమాలు ఉన్నాయి. అంటే శ్రద్ధతో చేసేది శ్రాద్ధం అవుతుంది.
కాబట్టి ఆ శ్రద్ధతో ఉన్నటువంటి కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు కాబట్టి మిగతా పూజలు వేరే సంకల్పాలు చేయకూడదు. ఇప్పుడు పెద్ద కొడుకు కర్మ చేస్తాడండి, చిన్న కొడుకు కూడా వర్తించదా? ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందికి ఉంటుంది, మన వాళ్ళకి ఉండదు. మన వాళ్ళకి ఉండదు. మన వాళ్ళకి మనవరాళ్ళకి వాళ్ళకు పుట్టిన పిల్లలకి ఏముండదు. కేవలం సంతానానికి, అది కూడా వచ్చేసేసి ఎవరైతే దాంట్లో మగ సంతానమే కర్త కింద ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. నలుగురు ఉంటే నలుగురు అన్నదమ్ములు ఉంటే నలుగురు కర్తలే, 8 మంది ఉంటే 8 మంది కర్తలే, ఒకడే ఉంటే ఒకడే కర్త. ఆయనకు ఆయన భార్యకు సంవత్సర సూతకం. వాళ్ళకి సంవత్సరం సంవత్సరం విమోకం అయితేనే పుణ్యకార్యాలకు కానీ శుభకార్యాలకు కానీ అర్హత. మిగతా మన వల్ల అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది అడుగుతుంటారు మమ్మల్ని, మాకు అబ్బాయికి పుట్టాడండి, సంవత్సర సూతకంలో ఉన్నాం, పుట్టి వెంట్రుకలు తీయొచ్చా, లేదంటే గుడికి వెళ్ళొచ్చా లేదా? వాళ్ళు వెళ్ళిపోవచ్చు. వాళ్ళకి ఎప్పుడైతే ఒక నెల దాటిందో సర్వేషాం జ్ఞాతినం, ఒక నెల దాటిన తర్వాత వాళ్ళకంతా మంచి చెప్పిన పుణ్యకార్యాలు శుభకార్యాలు అన్నీ చేసుకోవచ్చు. మనీ సూక్తానికి సంబంధించి ఇప్పుడు ఆంజనేయుడికి సంబంధించి చెప్పారు కదా, అది ఎన్నిసార్లు చేసుకోవాల్సి ఉంటుంది? మనీ సూక్త పారాయణ 108 సార్లు మంచి బలం చేస్తే మంచి విశేషం ఉంటుంది. మన్యు అనేది ఆంజనేయ స్వామి కాదండి, మన్యు అనేది కోపదేవత. కోపం ఉన్న దేవతని మన మీద ఆవాహన చేసాం. ఆంజనేయ స్వామి మీద ఆవేశం కనుక పెట్టిస్తే అందరూ వచ్చి ఆంజనేయ స్వామి నువ్వు చేయగలవు ఆయనకు ఆవేశం ఉప్పొంగింది, సముద్రాన్ని లగ్గించాడు. ఆవేశం ఉప్పొంగింది, సంజీవిని పర్వతం తీసుకురాగలిగాడు. ఆ విధంగా మన్యు ఆయన మీద త్వరగా ఆవేశించబడతాడు. అందువల్ల ఆయనతో కలిపి చేసేదానికి అదొక ఫలితం. నరసింహానికి చేయొచ్చు, రుద్రుడికి చేయొచ్చు. ఇదే మని సూక్త సంబంధమైనటువంటి. ఇలా చేస్తే శివలింగం మీద చేసాం, అది కూడా ఫలితం వస్తుంది. నరసింహస్వామి మీద చేసాం, అది కూడా ఫలితం వస్తుంది. ప్రత్యంగిరాదేవి మీద చేసాం, అది కూడా ఫలితం వస్తుంది. దుర్గాదేవి మీద చేసాం, అది కూడా ఫలితం వస్తుంది. మంత్రాల్లో అంటే శబ్ద తరంగాలు దానికి సంబంధించినటువంటి దేవతను కానీ శక్తిని కానీ ప్రేరేపిస్తాయి. ఆ ప్రేరేపణ అనేది సరిగా జరిగితే ఫలితం వెంటనే వస్తుంది. మరి ఇలా పోయినటువంటి సంపదలు మనకు అర్హతను బట్టి ఖచ్చితంగా వస్తాయి, ధర్మం గనక ఉంటే, ధర్మబద్ధంగా ఉంటే గనక ఖచ్చితంగా వస్తుంది అనేది అర్థమవుతున్నటువంటి విషయం. అయితే దాన్ని దత్తుడి ఆరాధన కానీ ఆంజనేయుడి ఆరాధన కానీ దీనికి ఆన్సర్ అని చెప్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఉపయోగపడుతుంది మన వాళ్ళకి. చాలా చక్కటి వివరణ ఇచ్చారండి, కృతజ్ఞతలు, నమస్కారం అండి.